10వ తరగతి బాలబాలికలకు నమస్కారం. పిల్లలు, మీకు అమ్మంటే చాలా ఇష్టం కదా. మరి అమ్మ నేర్పించిన భాష అంటేనో? అమ్మ నేర్పించిన భాష అంటే కూడా చాలా ఇష్టమే. మనకు చిన్నప్పటి నుండి ఉగ్గుపాలతో పాటు నేర్పించినటువంటి భాషను ఏమంటాం మనం? మాతృభాష అంటాం. మన భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష ఉన్నది. ఆ భాషలలో లిపి అంటే రాత ఉన్నటువంటి భాషలు కొన్ని ఉన్నాయి, రాత లేనటువంటి భాషలు ఉన్నాయి. ఎవరి భాష వాళ్ళకు చాలా ఇష్టం అనిపిస్తుంది, ఎవరి భాషను వాళ్ళు ప్రేమిస్తారు. మనకు తెలుగు ప్రీతి అయితే కొన్ని రాష్ట్రాలలో హిందీ అంటే చాలా అభిమానిస్తారు. తమిళనాడుకు పోతే తమిళం మాతృభాష, తమిళాన్ని వాళ్ళు అభిమానిస్తారు. మనందరం మాట్లాడేది మన తెలంగాణలో తెలుగు భాష మాట్లాడతాం. మహమ్మదీయ మిత్రులు ఉర్దూ భాషను మాతృభాషగా కలిగి ఉంటారు. అట్లాగే మన తెలంగాణలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళ మాతృభాషలు వేరువేరుగా ఉంటాయి. ఏ భాష అయినా భౌగోళికంగా తన చుట్టూ ఉన్నటువంటి భాషలను కలుపుకొని ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. దాన్ని మనం యాస అంటాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోని తెలుగు భాష ఒకే విధంగా ఉండదు. మాట్లాడడంలో, ప్రజలు మాట్లాడడంలో రకరకాల యాసలలో మాట్లాడుతూ ఉంటారు. మహబూబ్ నగర్కు పోతే ఒక విధమైనటువంటి యాస ఉంటుంది, ఇటు ఆదిలాబాద్కు పోతే మరొక విధమైనటువంటి యాస ఉంటుంది, వరంగల్ తెలుగు ఒక విధంగా ఉంటుంది, ఖమ్మం తెలుగు మరొక విధంగా ఉంటుంది. ఎవరి భాషను వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళు ఇష్టపడతారు. భాషకు సంబంధించినటువంటి ఒక పాఠాన్ని ఈరోజు మనం చదువుకున్న పిల్లలు. ఎవరి భాష వాళ్లకు వినసొంపు 1వ భాగం. అంతే కదా. మన భాష, మన అమ్మ నేర్పించినటువంటి భాష వినడం అంటే మనకు చాలా ఇష్టం. మరి ఈ పాఠము ద్వారా, ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠం ద్వారా మనం ఎటువంటి సామర్థ్యాలు సాధించాలి? అవగాహన, ప్రతిస్పందన సామర్థ్యంలో ఈ పాఠం నేర్చుకున్న తర్వాత మీరు తెలుగు భాష గొప్పదనాన్ని గురించి ఇతర భాషా పదాలు వాడకుండా మాట్లాడగలగాలి. పరిచయమున్న అపరిచిత గద్యాలను చదివి అర్థం చేసుకొని ప్రశ్నలకు సొంత మాటలలో జవాబులు రాయగలగాలి. వ్యక్తీకరణ, సృజనాత్మకత, స్వీయ రచన సామర్థ్యంలో పాఠం ద్వారా సామల సదాశివ గురించి సొంత మాటల్లో మీరు ఈ పాఠం విన్న తర్వాత రాయగలగాలి. అలాగే పిల్లల విద్యాభ్యాస కాలంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని వ్యాసంగా రాయగలగాలి. మీరు చదువుకున్నటువంటి పాఠశాల జీవితంలో మీరు మరిచిపోలేనటువంటి జ్ఞాపకం ఏదైనా ఉంటే మీ సొంత మాటలలో మీరు రాయగలగాలి. పరిసరాలలో జరిగిన సంఘటనల గురించి సంభాషణలు రాయగలగాలి. మీ ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు మంచినీళ్ళు పట్టుకునేటువంటి దగ్గరనో, లేదా కూరగాయల షాపుకు వెళ్ళినటువంటి సందర్భంలోనో, లేదా కిరాణం కొట్టు దగ్గరనో 2-3 కలిసి మాట్లాడుకునేటువంటి ఆ సంభాషణను మీరు ఆ సంఘటనను, ఆ పాత్రలు మాట్లాడుకునేటువంటి సంభాషణల రూపంలో రాయగలగాలి. పదజాలం రాయగలగాలి, వ్యాకరణాంశాలు కూడా చేయగలగాలి. ఇవన్నీ ఈ పాఠం నేర్చుకున్న తర్వాత మీరు సాధించవలసినటువంటి సామర్థ్యాలు. తర్వాత మనం భాషను దేనికి ఉపయోగిస్తామో ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. భావాలను తెలపడానికి భాషను ఉపయోగిస్తాం. మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలను, మన మనసులో ఉన్నటువంటి భావాలను ఇతరులతో పంచుకోవడం కోసం మనం భాషను ఉపయోగిస్తాం. మన మాతృభాష ఏమిటనుకున్నాం? మన మాతృభాష తెలుగు. మరికొందరి మాతృభాష ఉర్దూ ఉంటుంది. అట్లా అమ్మ నేర్పించినటువంటి భాషే మన మాతృభాష. తర్వాత ఏ ప్రాంతంలోనైనా యాస ప్రజల ప్రాంతీయతను తెలుపుతుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో తెలుగు భాష ఒకే విధంగా మాట్లాడబడదు. ప్రజలు ఒక్కో జిల్లాలో ఒక్కో యాసతో మాట్లాడతారు. యాస ప్రజల యొక్క ప్రాంతీయతను తెలుపుతుంది. మాటను బట్టి ఈయన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాడు, మాటలో ఉండేటువంటి యాసను బట్టి
వీళ్ళు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఈయన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అని మనం చెప్పగలుగుతాం. ఇది మరి భాషకు అందాన్ని చేకూర్చేటువంటి, అలంకారాన్ని కలిగించేటువంటి వస్తువులు ఏమిటా అని చూస్తే భాషకు పలుకుబడులు అందాన్ని కలిగిస్తాయి. అలాగే నుడికారం అందాన్ని కలిగిస్తుంది. జాతీయాలు కూడా అందాన్ని కలిగిస్తాయి. పలుకుబడులు అంటే ఏమిటి, నుడికారం అంటే ఏమిటి, జాతీయాలంటే ఏమిటో ఒక్కసారి చూద్దాం. పలుకుబడి అంటే మాట తీరు. మనం మాట్లాడేటువంటి తీరును, మాట్లాడేటువంటి స్టైల్ను పలుకుబడి అంటాం. ఉచ్చారణలో ఉండే విలక్షణత దీన్నే యాస అంటారు. ఉచ్చారణలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక్కో జిల్లాలో ఒక్కో విధమైనటువంటి విధంగా మనం పదాలను మాట్లాడుతూ ఉంటాం, వాడుతూ ఉంటాం. దాన్ని విలక్షణత అంటారు. ఉచ్చారణలో ఉండేటువంటి ప్రత్యేకత, దాన్ని మనం యాస అంటాం. నుడికారం మాట యందలి చమత్కారం. మాట్లాడేటప్పుడు, మాతృభాషలో మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా చమత్కారయుక్తంగా మాట్లాడతాం. ఏ భాష నుడికారం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి, భౌగోళిక పరిస్థితులలోంచి, ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలలోంచి ఉద్భవిస్తుంది. ఈ చమత్కారాలన్నీ ఎట్లా మాట్లాడగలుగుతారు అని అంటే, వాళ్ళు మాట్లాడేటువంటి ప్రజల యొక్క సంస్కృతి, తర్వాత ఆచార వ్యవహారాలు, భౌగోళిక పరిస్థితులు, తర్వాత వీటన్నింటిలో నుండి మాట యొక్క చమత్కారం పుట్టుకొస్తుంది. దాన్నే మనం నుడికారం అంటాం. ఈ నుడికారం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. వాళ్ళ ఆచారాలను బట్టి, వాళ్ళ సంస్కృతిని బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి మాటలో చమత్కారం అనేది కనిపిస్తుంది. ఇక జాతీయం, జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం. ఒక జాతికి సంబంధించినటువంటి ప్రజలు వాడినా కొద్దీ కొత్తగా రూపొందినటువంటి భాషా విశేషాన్ని జాతీయం అంటాం. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్టుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతో వచ్చే అర్థం వేరు. ఒక పదం యొక్క అర్థాన్ని ఉన్నదున్నట్టుగా మనం గమనిస్తే ఒక అర్థం కనిపిస్తుంది, దాన్ని లోతుగా పరిశీలిస్తే మరొక అర్థం కనిపిస్తుంది. అవి జాతీయాలు. ఉదాహరణకు, చేతికి ఎముక లేదు అన్న జాతీయంలోని పదాలకు నిఘంటుపరంగా ఎముకలేని చేయంటే కేవలం కండరాలు మాత్రమే ఉండాలి. ఎముక లేనటువంటి చేయంటే కేవలం కండరాలు మాత్రమే ఉన్నటువంటి చేయి. కానీ ఈ జాతీయానికి ధారాళంగా దానమిచ్చే మనిషి అనే అర్థం వస్తుంది. ఈ విధంగా పదాలకున్న వాచ్యార్థం పోయి, అంటే పైకి కనిపించేటువంటి అర్థం పోయి లక్ష్యార్థం రావడాన్ని జాతీయం అంటారు. కొట్టిన పిండి, తలపండిన, వేణుల విందైన, కబంధాస్తాలు, అగస్త్య భ్రాత మొదలైనవి మరికొన్ని జాతీయాలు. ఇవన్నీ కూడా భాషకు అందాన్ని చేకూర్చేటువంటివి. కాళ్లకు బుద్ధి చెప్పు అని ఒక జాతీయం ఉంది. కాళ్ళకెవడైనా బుద్ధి చెబుతాడా? ఇది పైకి కనిపించేటువంటి అర్థం నిఘంటు అర్థం కాళ్లకు బుద్ధి చెప్పడం. కానీ లోతుగా ఆలోచిస్తే పరిగెత్తడం అని అర్థం. పిచ్చి కుక్క కనిపించగానే నేను నా కాళ్లకు బుద్ధి చెప్పాను. ఇట్లా జాతీయాలు భాషకు అందాన్ని కలిగిస్తాయి. వీళ్ళందరూ మహానుభావులు. ఇక్కడ మనం కొద్దిమందిని, ఒక 6గురిని మాత్రమే చూపిస్తున్నాం. సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుగు భాషకు గొప్ప సేవ చేసినటువంటి వారు. అనేక రచనలతో ఆయన తెలుగు భాషను సుసంపన్నం చేసినటువంటి మహానుభావుడు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు, తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఇల్లిందల సరస్వతీదేవి గారు, దేవులపల్లి రామానుజరావు గారు, వీళ్ళందరూ కూడా తెలుగు భాషను పునరుజ్జీవింపజేయడం కోసం, తెలంగాణలో ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేయడం కోసం తమ రచనల చేత గొప్పగా ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు. అలాంటి మహానుభావుల కోవకు చెందినటువంటి వాడు డాక్టర్ సామల సదాశివ. ఆయన రాసినటువంటి పాఠాన్ని ఈరోజు మనం చదువుకోబోతున్నాం. పిల్లలు, ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠానికి సంబంధించిన చదవండి, ఆలోచించి చెప్పండి అంశాన్ని ఒక్కసారి నేను చదువుతాను, మీరు చదవండి, ఆలోచించండి. ఆ ప్రక్కన ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను ఒక్కసారి వెతికి మీరు చెప్పుకోండి. తెలంగాణ భాషంతా తౌరఖ్యాంధ్రమని ఎవడో అన్నాడు. ఈ చిత్రంలో కనిపిస్తున్న వారు
కాళోజీ నారాయణరావు గారు, ప్రముఖ ప్రజాకవి. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వాలి గొంతెత్తి వాళ్ళ పక్షాన నిలిచినటువంటి గొప్ప కవి. ఆయన అంటున్నాడు, తెలంగాణ భాషంతా తౌరక్యాంధ్రమని ఎవడో అన్నాడు. తౌరక్యాంధ్రం అంటే తెలంగాణ ప్రజలు మాట్లాడేటువంటి భాష, తెలంగాణ కవులు రాసేటువంటి కవిత్వంలో స్వచ్ఛమైనటువంటి తెలుగు ఉండదు. ఇటు తురక భాష అంటే ఉర్దూ భాష మరియు తెలుగు భాష రెండు కలగాపులగమై ఉంటాయి, కలగలిసి ఉంటాయి, తౌరక్యాంధ్రం అని ఎవడో అన్నాడు. అంతా అగ్వకున్నదా తెలంగాణ భాష, ఇక సహించవద్దు, అందుకనే నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలి. జిద్దేంది? అసలు మన యాసల్నే మన బతుకున్నది, నీ యాసల్నే నీ బతుకున్నది, నీ యాసల్నే నీ సంస్కృతి ఉన్నది. ఆ యాసలున్న పలుకుబళ్ళల్లనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషలన్న నువ్వు రాసే ధైర్యం చేయి. మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలి. దానికి భాష చాలా ముఖ్యమైంది. మన ప్రాంతంలో మాట్లాడేటువంటి భాషలోనే మనం రాయాలి అనే మాటను గట్టిగా చెబుతూ కాళోజీ అన్నటువంటి మాటలు. ఇంకా ఏమన్నాడు ఆయన? ఎవని యాసల ఎవని భాషల వాడు రాయాలి. తెలుస్తుందా అన్నది లేనే లేదు. మన కవులను, రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలి. ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందరనే మనం అనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పిన, భాష రెండు తీరులు. ఒకటి బడి పలుకుల భాష, రెండవది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష కావాలి. భాష రెండు రకాలు ఉన్నది. ఒకటి బడి పలుకుల భాష, బడికి పోయి పిల్లలు పుస్తకాలలో ఉన్నటువంటి భాష ద్వారా భాషను నేర్చుకోవడం, భాషా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. రెండవది పలుకుబడుల భాష. పలుకుబడులు అంటే ఉచ్చారణలో ప్రత్యేక యాసతో మాట్లాడడం. మనకు కావలసింది బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అన్నారు మన కాళోజీ. ఈరోజు మనం డాక్టర్ సామల సదాశివ రాసినటువంటి ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠాన్ని చదువుకుందాం. ఈ పాఠం ఈయన జ్ఞాపకాలన్నింటినీ వ్యాసాల రూపంలో రాశాడు. ఆ వ్యాసాల యొక్క సంపుటి యాది. ఇది పుస్తకం. వీరు రాసినటువంటి తను చూసినవి, తను విన్నవి, తన జ్ఞాపకాలన్నింటినీ కూడా మధురానుభూతులుగా ఈ పుస్తకంలో రాశాడు. దాని పేరే యాది. యాది అంటే తెలుసు కదా పిల్లలు, జ్ఞాపకం, గుర్తు అని అర్థం. యాది గ్రంథంలో నుండి తీసుకోబడ్డటువంటి ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠాన్ని మనం చదువుకుందాం. ఇక ఈ పాఠం వ్యాసం ప్రక్రియకు సంబంధించింది. ఒక అంశం గురించి సంగ్రహంగా ఆకట్టుకునే విధంగా రాస్తే దాన్ని వ్యాసం అంటారు. వ్యాసం దేని గురించైనా రాయొచ్చు. విద్యారంగం గురించి రాయొచ్చు, సాంస్కృతిక రంగం గురించి రాయొచ్చు, రాజకీయ రంగం గురించి రాయొచ్చు, వైద్య రంగం గురించి రాయొచ్చు. ఇట్లా ఏ రంగము గురించైనా మనం వ్యాసం రాయొచ్చు. ఏదో ఒక అంశం గురించి సంగ్రహంగా కుదించి ఆకట్టుకునే విధంగా చదివేటువంటి వాళ్లను చదివించే విధంగా వ్యాసం ఉండాలి. మరి వ్యాసం ఎట్లా ఉండాలి? ఇంకా వ్యాస లక్షణాలు సూటిగా చెప్పాలి, సూటిదనం, స్పష్టంగా చెప్పాలి, స్పష్టత ఉండాలి, నిర్దిష్టంగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితత్వం ఉండాలి, తర్వాత సులభంగా అర్థమయ్యేటట్టు ఉండాలి. వ్యాసం చదువుతూ ఉంటే మళ్ళీ నిఘంటు పక్కన పెట్టుకొని అర్థాలు వెతికేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇది వ్యాసానికి సంబంధించినటువంటి ప్రక్రియాపరమైనటువంటి విశేషం. మరి డాక్టర్ సామల సదాశివ గారు ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠాన్ని రాశాడు అనుకున్నాం కదా, మరి ఆయన గురించి కూడా మనం తెలుసుకుందాం. డాక్టర్ సామల సదాశివ పెద్ద ఆయన చిత్రం ఇది. వీరు కుమ్రం భీం జిల్లా దహగాం మండలం తెనుగుపల్లె అనే గ్రామంలో పుట్టాడు. తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీషు, ఫార్సీ, మరాఠీ భాషల్లో మంచి ప్రతిభ ఉన్నటువంటి వాడు, ప్రజ్ఞ ఉన్నటువంటి వారు, పాండిత్యం ఉన్నటువంటి వారు. కాకతీయ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, రెండు విశ్వవిద్యాలయాలు, రెండు యూనివర్సిటీలు కూడా వీరికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ఇక ఈయన రాసినటువంటి రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు. ఈ అమ్జద్ రుబాయిలకు అనువాద పురస్కారం 1964లో వచ్చింది. మలయమారుతాలు అని మరొక రచన. ఇప్పుడు మీరు చదువుకోబోతున్నటువంటి వ్యాసమున్న యాది
సంగీత శిఖరాలు, స్వరలయలు. ఈ స్వరలయలు అనేటువంటి గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2011లో అందుకున్నారు డాక్టర్ సామల సదాశివ. వీరి శైలి ముచ్చట్ల రూపంలో ఉంటుంది, ముచ్చట పెట్టుకున్నట్టే ఉంటుంది వీరి రచనా విధానం. పిల్లలు, ఎవరి భాష వాళ్లకు వినసొంపు. దీంట్లో 1వ భాగంలో వరంగల్లు తెలుగు, టక్సాలీ తెలుగు అనే అంశం మీద మనం నేర్చుకుందాం. ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన పదాలు, వాటికి అర్థాలు. యాది అంటే గుర్తు, జ్ఞాపకం. ఉద్దండ పండితులు అంటే గొప్ప పండితులు అని అర్థం. గురుస్థానీయులు అంటే గురువు స్థానం అలంకరించదగిన వారు అని. పౌరాణికులు అంటే పురాణం తెలిసిన వారు అని. వాగ్ధాటి అంటే బాగా మాట్లాడటం. సొంపైనది అంటే అందమైనది అని అర్థం. డాక్టర్ సామల సదాశివకు 2 మనమరాళ్ళు. పెద్ద మనమరాలు పేరు కావ్య, చిన్న మనమరాలు లావణ్య. కావ్యకు 6 సంవత్సరాల వయస్సు, లావణ్యకు 4 సంవత్సరాల వయస్సు. వీళ్ళుండేది హైదరాబాదు. వేసవి సెలవులకు, ఎండాకాలంలో సెలవులకు ఈ మనమరాళ్ళిద్దరూ అమ్మమ్మ ఇంటికి వచ్చిళ్ళు, అంటే డాక్టర్ సామల సదాశివ గారి ఇంటికి వచ్చారు. ఒకరోజు లావణ్య, చిన్నది 4 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఈ పాప, డాక్టర్ సామల సదాశివ గారు ప్రతిరోజు కూడా పాన్ తింటాడు. పెద్దవాళ్ళకి అలవాటు ఉంటుంది. పాన్కు సంబంధించినటువంటి ద్రవ్యాలు ఉండేటువంటి డబ్బా ఇది. దీంట్లో ఆకు, వక్కలు, తర్వాత జర్దా, ఇవన్నీ కూడా పాన్లో వేసుకునేటువంటి పదార్థాలన్నీ కూడా ఇట్లాంటి డబ్బాలో పెట్టుకుంటారు. ఒక రోజట ఈ చిన్న పాప వాళ్ళ తాతయ్యకు ఈ పాన్ డబ్బీ పట్టుకొని, తాత ఇక పటు నీ పాను జర్దా డబ్బీ అంటూ ఈ పాను జర్దా డబ్బీని తాతయ్యకి ఇచ్చిందట. ఇవ్వగానే ఆయనకు ఆశ్చర్యం వేసింది. అరే, 4 సంవత్సరాల పాప తెలుగు మాట్లాడలేదు. ఏమైనా తెలుగులో మాట్లాడాలనుకుంటే హిందీలోకి అనువాదం చేసుకొని చిన్న చిన్న పదాలను తెలుగులో మాట్లాడుతూ ఉంటుంది. అట్లాంటి అమ్మాయి ఈ ప్రాంత ప్రజలు బాగా వాడేటువంటి ఇగపటు అనేటువంటి మాటను వాడేసరికి ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఆనందం కూడా కలిగిందట. ఎందుకంటే ఏదైనా వస్తువు అవసరం ఉంటే ఈయన పెద్ద ఆయన చెబుతాడు, ఈ పిల్లలు తెచ్చిస్తూ ఉంటారు. తెలుగు సరిగా మాట్లాడము రానటువంటి లావణ్య తెలంగాణలోని కుమ్రం భీం జిల్లా ప్రజలు ఎక్కువగా మాట్లాడేటువంటి, ఈ ప్రాంత ప్రజలు మాట్లాడేటువంటి ఇగపటు అనే మాటను తన భాషలో తను మాట్లాడినటువంటి ఆ వాక్యంలో ఉపయోగించేసరికి మన పెద్ద ఆయనకు చాలా సంతోషం కలిగింది, ఆశ్చర్యం కలిగిందట. తాతగారండి, ఇదిగోనండి మీ పాను అన్నా కానీ మంచి తెలుగే. ఏ ప్రాంతపు వాళ్లకు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భాషకు సంబంధించిన పదం వినగానే చాలా సంతోషం కలుగుతుంది. అందుకే సామల సదాశివకు చిన్న మనమరాలు తాత ఇగపటు అనేటువంటి మాటను వాడడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది, ఆనందాన్ని కలిగించిందట. సామల సదాశివ చిన్న మనమరాలు తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బీ అని అనగానే పెద్ద ఆయనకు మరొక విషయం గుర్తుకొచ్చిందట. ఏమిటా విషయం? ప్రాకృత సంస్కృత భాషల లోపల గొప్ప పండితుడు తిరుమల రామచంద్ర గారు. ఈయన కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేటువంటి వారు. దానికి హైదరాబాదు నోట్బుక్ అని పేరు. వాస్తవంగా ఏ పత్రికకైనా చివరి పేజీ చాలా అందంగా ఉంటుంది. కరంజీయా నిర్వహించినటువంటి బ్లిడ్జ్ పత్రికలో కూడా కేకే అబ్బాస్ చివరి పేజీ రాసేటువంటి వారు. ఆ పేజీ కోసమే చాలామంది ఆ పత్రికను కొనుక్కునేటువంటి వారట. ఒకసారి ఈ హైదరాబాదు నోట్బుక్లో ఆంధ్రప్రభ పత్రికలో చివరి పేజీ పేరు హైదరాబాదు నోట్బుక్. ఈ హైదరాబాదు నోట్బుక్ ఆ పేజీలో ఒక వారం తిరుమల రామచంద్ర గారు తన బాల్యమిత్రుడైనటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని గుర్తు చేసుకున్నాడట. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని, ఇద్దరు బాల్య స్నేహితులు. ఎట్లా గుర్తు చేసుకున్నాడు? ఒకసారి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తిరుపతికి పోయి వచ్చిండట. తిరుపతికి పోయి ప్రసాదం తీసుకొచ్చాడు, తిరుపతి లడ్డు. ఆ సందర్భంలో తిరుమల రామచంద్ర
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి ఇంటికి పోయాడు. వెళ్తే ఆయన ప్రసాదాన్ని తన మిత్రుడైనటువంటి తిరుమల రామచంద్రకు అందజేస్తూ ఏమన్నాడు? వారి రామచంద్ర, ఇక పటు తిరుపతి లడ్డు అన్నాడట. ఈ విషయం తన చిన్న మనమరాలు తాత ఇక పటు నీ పాను జర్దా డబ్బి అనగానే, ఆ మాటలు వినగానే హైదరాబాదు నోట్బుక్లో తిరుమల రామచంద్ర గారు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అన్నటువంటి మాటలను ఈయన గుర్తు చేసుకున్నాడు. ఎవరు? డాక్టర్ సామల సదాశివ గారు. ఏమన్నాడు? వారి రామచంద్ర, ఇక పటు తిరుపతి లడ్డు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి మామూలు వాడు కాదు, మహాపండితుడు. ఆయన మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి సంస్థానానికి సంబంధించిన వారు. తెలుగు, సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు. అలాగే కావ్యశాస్త్రము, వ్యాకరణ శాస్త్రాల్లో కూడా ఆరితేరినటువంటి ప్రతిభా విశేషాలు కలిగిన వారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. సంస్కృతంలో బిల్హనుడు అనే కవి ఉన్నాడు. ఆయన విక్రమాంక దేవ చరిత్రం అనేటువంటి ఒక గొప్ప కావ్యాన్ని రాశాడు. దాన్ని మన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తెలుగులోకి అనువాదించేశారు. సంస్కృతంలో బిల్హనుడు రాసిన దానికంటే కూడా ప్రౌఢంగా, చాలా కష్టంగా, చాలా కఠినంగా, మహాపండితులకే అర్థమయ్యేటువంటి రీతిలో విక్రమాంక దేవ చరిత్రను రాశాడు కానీ అది పెద్ద పుస్తకం కాబట్టి దాన్ని అచ్చు వేయలేకపోయాడు. బిల్హనుడు రాసినటువంటి కర్ణసుందరి అనేటువంటి నాటకాన్ని అనువాదం చేశారు తెలుగులోకి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. అనువాదం చేయడమే కాదు, దాన్ని ముద్రించారు కూడా. ఇక కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి ఆంధ్ర బిల్హనుడు అనే బిరుదుంది. ఎందుకంటే సంస్కృతంలో బిల్హనుడు అనే కవి ఎంత గొప్పగా కావ్యరచన చేశాడో, తెలుగులో ఈయన కూడా అంత గొప్ప కావ్య రచన చేయగలిగాడు, అంత ప్రతిభావంతుడు. కాబట్టి ఆంధ్ర బిల్హనుడు అనేటువంటి బిరుదును కలిగి ఉన్నారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఇక మన డాక్టర్ సామల సదాశివ గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి వద్ద శిష్యరికం చేయలేదు. కానీ ఆయనకు అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేటువంటి వాడట. సాహిత్యానికి సంబంధించినటువంటి ఏదైనా అనుమానం వస్తే ఉత్తరాలు రాసి ఆ ఉత్తరాల ద్వారా సమాధానాలు తెప్పించుకునేటువంటి వారు. అట్లా చదువు చెప్పినటువంటి వాళ్ళని మనం గురువులు అనాల్సినటువంటి అవసరం లేదు. మనకు కొత్త విషయాలు ఎవరు నేర్పించినా, మనకు విలువలు ఎవరు నేర్పించినా, మనకు మంచి విషయాలు ఎవరు చెప్పినా, మనల్ని సన్మార్గంలో ఎవరు పెట్టినా వాళ్ళను మనం గురువులుగా భావించడానికి అవకాశం ఉన్నది. అందుకే మన డాక్టర్ సామల సదాశివ గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి వద్ద శిష్యరికం చేయకపోయినా వారికి ఉత్తరాలు రాసి అనేక సాహిత్య సంబంధమైనటువంటి విషయాలను తెప్పించుకొని వారికి తన హృదయంలో గురువు స్థానాన్నిచ్చి గౌరవించారు. అయితే ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు విక్రమాంక దేవ చరిత్రను తెలుగులో రాసి అచ్చు వేయలేదు. కానీ వారి రాతప్రతులు ఆ రోజులలో తెలుగులో గొప్ప పండితులైనటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు మొదలుకొని చాలామంది పండితులు ఈ అచ్చు వేయనటువంటి ప్రతులను చదివారట. చదివి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని భేషను మెచ్చుకున్నారు, చాలా ప్రశంసించారట, గొప్పగా పొగిడారట. అంత గొప్ప ప్రతిభ కలిగినటువంటి వారు, పాండిత్యం కలిగినటువంటి వారు మన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. అందుకే మన డాక్టర్ సామల సదాశివ గారు వారికి హృదయంలో గురుస్థానాన్ని ఇచ్చారు. నా గురుస్థానీయులు అని చెప్పుకున్నారు. అటువంటి గొప్ప పండితుడు, సంస్కృతంలో తెలుగు భాషల్లో పాండిత్యం కలిగినటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు మాట్లాడినట్టుగా వారి రామచంద్ర ఇగపడు తిరుపతి లడ్డు అని అనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతీయ భాష అంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి ఎంత పట్టో, ఎంత ఇష్టమో. అందుకే ఆయన ఇగపటు అనేటువంటి మాటను వాడాడు అని గుర్తు చేసుకున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా బాసర దేవాలయంలో వ్యాస పూర్ణిమ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు. ఒక సంవత్సరం బాసర దేవాలయంలో వ్యాస పూర్ణిమను పురస్కరించుకొని వ్యాసుడు రాసినటువంటి భారతం మీద ప్రసంగాలు ఏర్పాటు చేశారట. ఆ ప్రసంగం వినడం కోసం మన డాక్టర్ సామల సదాశివ గారు కూడా వెళ్ళారు.
వెళ్తే అక్కడ ఒకరు ప్రసంగిస్తూ ఉన్నారు. ఆ ప్రసంగం ఎవరు చేస్తున్నారు? ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఉద్యోగ విరమణ చేసినటువంటి విశ్రాంత ఆచార్యులు చేస్తున్నారనే విషయం ఈయనకు తెలిసింది. వెళ్ళారు, కూర్చున్నారు, విన్నారు. ఆమె మాట్లాడేటువంటి ఆ ప్రసంగాన్ని వింటూ ఉంటే ఈయనకు ఎవరో గుర్తుకొచ్చారట, ఎవరి మాటలో గుర్తుకొచ్చాయట. తర్వాత భోజన విరామంలో ఆవిడని కలుసుకొని పరిచయం చేసుకున్నాడు డాక్టర్ సామల సదాశివ. నేను పరిచయం చేసుకుంటే ఆవిడ తన పేరు డాక్టర్ కె కమల అని చెప్పింది. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కూతురును అని చెప్పుకున్నదట ఆమె. ఓహో, అందుకే ఆ పండితుడి యొక్క కడపన మళ్ళీ ఒక పండితురాలి పుట్టింది అని గురువు గారి కుమార్తె కాబట్టి నమస్కరించుకున్నాను, పరిచయం చేసుకొని అని ఆ మాటను కూడా గుర్తు చేసుకున్నాడు. అంటే మనమరాలు తాత ఇగపటుని పాను జర్దా డబ్బి అని అన్నందుకు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహాపండితుడు అయినప్పటికీ వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు అని ఆయన తన ప్రాంతంలోని ప్రజలు మాట్లాడుకునేటువంటి ప్రాంతీయ భాష పట్ల తనకున్నటువంటి ప్రేమను కనబరిచి మాట్లాడిండు. ఇంకా ప్రాంతీయ భాష మాధుర్యం గురించి, ప్రాంతీయ భాషలో ఉండేటువంటి తీయదనం గురించి చెబుతూ మహబూబ్ నగర్ వాళ్ళ తెలుగు గురించి గుర్తు చేసుకున్నాడు, యాద్ చేసుకున్నాడు మన సామల సదాశివ. మహబూబ్ నగర్ వాళ్ళ భాషలో కూడా తెలుగుదనం కనిపిస్తుంది అని చెప్పాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు, నీళ్లు లేని ఇటిక్యాలపాడులో జన్మించినటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారు స్వచ్ఛమైన ప్రాంతీయ భాషను మాట్లాడేటువంటి వాడు. ఒకప్పుడు నిజాం రాజ్యంలోని రాయచూరు జిల్లాకు చెందిందే ఈ నీళ్లు లేని ఇటిక్యాలపాడు కూడా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే భాషను ఆధారంగా చేసుకొని రాష్ట్రాలుగా విభజన చేసినప్పుడు ఆ ప్రాంతం మన రాయచూర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది, కొంత భాగమేమో మన తెలంగాణ ప్రాంతానికి వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి గారి రాతలో మరియు మాటలో కూడా తెలుగుదనం కనిపించేదట. అట్లాగే అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో ఎక్కువ శాతం భాగస్వామ్యం పంచుకున్నటువంటి వారు గడియారం రామకృష్ణ శర్మ గారు. అలంపురం బ్రహ్మేశ్వరాలయం ఇది. ఇక్కడనే జోగులాంబ శక్తిపీఠం కూడా ఉంది. ఈ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు చాలామంది పెద్దలు. అందులో ప్రధాన భూమిక పోషించినటువంటి వారు గడియారం రామకృష్ణ శర్మ గారు. వీరు గొప్ప పరిశోధకులు. వీరికి కూడా మన డాక్టర్ సామల సదాశివ గారు గురుస్థానం ఇచ్చారు. హైదరాబాదులో అనేక మంది పెద్దలతో కలిసి గడియారం రామకృష్ణ శర్మ గారు కూడా ఆంధ్ర సారస్వత పరిషత్తు అనే తెలుగు భాషను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసిన సంస్థ స్థాపకుల్లో వీరు కూడా ఒకరు. అలాంటి గడియారం రామకృష్ణ శర్మ గారిని కూడా వీరు గుర్తు చేసుకున్నారు. వీరు పరిశోధకులు, పత్రికా నిర్వాహకులు. అనేక విషయాలు డాక్టర్ సామల సదాశివ గారికి తెలియజేసినటువంటి వారు కాబట్టి గడియారం రామకృష్ణ శర్మ గారిని కూడా గురుస్థానం ఇచ్చి గౌరవించారు మన సామల సదాశివ గారు. అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి తెలుగును గురించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. నల్గొండ జిల్లా తెలుగు కూడా అందమైనది. అక్కడ 50 ఏళ్ల క్రిందటి వరకు నల్గొండలోని ఏదో ఒక ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం అనే పెద్ద ఆయన ఉండేవారు అని ఈయన తెలుసుకున్నారు. అంతేకాదు ఆయన వత్సలుడు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి కావ్యాలు కూడా రాశారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా గడియారం రామకృష్ణ శర్మ గారు మిగిలినటువంటి పెద్దలతో పాటు అంబటిపూడి వెంకటరత్నం గారు కూడా హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటు కావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళల్లో వీరు కూడా ఒకరు. అంతేకాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆ మధ్యన అనేక పరీక్షలు నిర్వహించేటువంటిది. విశారద పూర్వ భాగం, విశారద ఉత్తర భాగం లాంటి పరీక్షలు. ఆ పరీక్షల్లో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి సంక్షిప్త వ్యాకరణం సిలబస్లో ఉండేది. అలాగే అంబటిపూడి వెంకటరత్నం గారు రాసినటువంటి ఏదో ఒక కావ్యం కూడా ఆ సిలబస్లో పెట్టేటువంటి వారు. నేను చాలా వరకు అంబటిపూడి వెంకటరత్నం రాసినటువంటి కావ్యాలను కొన్నింటిని నేను చదవగలిగాను. తెలుగులో కావచ్చు, ఉర్దూలో కావచ్చు,
ఎవరెవరి దగ్గర నేను ఏమేమి నేర్చుకున్నానో అది రాయాలంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ నేను రాస్తున్నది ప్రాంతీయ భాషల గురించి రాస్తున్నాను కాబట్టి ప్రాంతీయ భాషలకు పలుకుబడులు, నుడికారం, జాతీయాలు అనేటువంటివి సొగసును, అందాన్ని కలిగిస్తాయి. ఉర్దూలో వీటిని మనం రోజ్మర్రా, మొహవీరా అని పిలుస్తాము అని చెప్పుకొచ్చారు డాక్టర్ సామల సదాశివ. ఉర్దూలో మొహవీరాల గురించి నేను తర్వాత రాస్తాను అని చెబుతూ, అది రాస్తే తప్ప ఈ ముచ్చట్లు పూర్తి కావు అంటూ వరంగల్లు తెలుగును టక్సాలీ తెలుగు అనవచ్చు అన్నారు. టక్సాలి అంటే టంకసాల. టంకసాలలో తయారు చేసినటువంటి నాణాలకు మాత్రమే విలువ ఉంటుంది. బయట తయారు చేసినటువంటి నాణాలు నకిలీ నాణాలు. అవి చలామణిలోకి కనుక వస్తే వాటిని దొంగ నాణాలుగా పట్టుకుంటారు. అందుకే వరంగల్లు ప్రజలు మాట్లాడేటువంటి తెలుగు భాష స్వచ్ఛమైనటువంటి తెలుగు భాష అని ఒక కితాబ్ ఇచ్చారు డాక్టర్ సామల సదాశివ గారు. అట్లాగే ఢిల్లీ ఉర్దూను టక్సాలీ ఉర్దూ అని కూడా అన్నారు. ఢిల్లీ ప్రజలు మాట్లాడేటువంటి ఉర్దూ భాష టంకసాలలో తయారు చేసినటువంటి ఉర్దూ భాష. టక్సాల అంటే టంకసాల. టంకసాలలో తయారు చేసినటువంటి నాణాలకు విలువ ఎట్లాగైతే ఉంటుందో వరంగల్లు తెలుగుకు, ఢిల్లీ ఉర్దూకు విలువ ఉంటుంది అని చెప్పుకొచ్చారు. తన చిన్న మరమరాలు మాట్లాడినటువంటి తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బీ, ఇగపటు అనేటువంటి ఈ ప్రాంత ప్రజలు మాట్లాడుకునే పదాన్ని ఉపయోగించినందుకు ఆనందపడుతూ, ఆశ్చర్యపడుతూ తిరుమల రామచంద్ర గారికి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు లడ్డూనిస్తూ, వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు, ఆ మాటను గుర్తు చేసుకున్నారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి గురుస్థానం ఎందుకు ఇచ్చాడో గుర్తు చేసుకున్నాడు. వాళ్ళ బిడ్డ గురించి గుర్తు చేసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని తెలుగు ప్రజలు మాట్లాడేటువంటి భాష గురించి గుర్తు చేసుకున్నారు. నల్గొండ జిల్లా ప్రజల తెలుగు భాషను గుర్తు చేసుకున్నారు. అలాగే గడియారం రామకృష్ణ శర్మ గారిని, ఇట్లా పెద్దలందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వరంగల్ తెలుగు టక్సాలీ తెలుగు, ఢిల్లీ ఉర్దూ టక్సాలీ ఉర్దూ అని చెప్పుకొచ్చారు డాక్టర్ సామల సదాశివ. ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నాం కదా. మరి ఈ పాఠానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ చదివి ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. డాక్టర్ సామల సదాశివ గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. రెండవది, మనమరాలి మాటలు సదాశివకు ఎందుకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటాయి? ఆలోచించండి, రాయండి. మూడవది, గురువులలో ఎటువంటి ప్రత్యేక లక్షణాలు ఉండాలని మీరు భావిస్తున్నారు? రాయండి. 4, పలుకుబడులు, నుడికారం, జాతీయాలు భాషకు అందాన్ని కలిగిస్తాయి. ఈ విషయాన్ని మీరు సమర్థిస్తారా? సమర్థిస్తే ఎందుకు సమర్థిస్తారో రాయండి. విన్నారు కదా పిల్లలు, ప్రాంతీయ భాష యొక్క అందం గురించి. మళ్ళీ రెండో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.